అనంతమైన కాలం, అంతుచిక్కని ఆకాశం. మనిషి నాగరికత నేర్చుకున్న నాటి నుండి ఆశ్చర్యంగా ఆకాశాన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ చూపులో కేవలం కుతూహలం మాత్రమే లేదు, ఒక అన్వేషణ ఉంది. మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నామన్న ప్రశ్నకు సమాధానం ఆ అంతరిక్షంలో ఉందని మన పూర్వీకులు నమ్మారు. సరిగ్గా 3 శతాబ్దాల క్రితం కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న యోగి కైవార తాతయ్య పాట ఇది. చందమామను చూచి వద్దామా, సదానందా చూచి వద్దామా, తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగా ఒళ్ళు మరచి తారకమున తెల్లవారేదనుక మనము చందమామను చూచి వద్దామా, సదానందా. పంచబాణుని పారద్రోలి కుంజరమ్ముల కూలవేసి మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద చందమామను చూచి వద్దామా, సదానందా. శత్రులార్గురి చెంత చేరక ఇంద్రియాదుల వెంటబోక మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇప్పుడు చందమామను చూచి వద్దామా, సదానందా. చదువులన్నీ చదివి చదివి చచ్చిపోయేదింతేగాని గుట్టు తెలిపే గురుడు కల్గితే చూడవచ్చును సులభమున్నాది, సదానందా. అమరనారాయణ స్వామి ఆదిగురుని బోధచేత తలచినప్పుడే తనువులోన తప్పకుండా చూడవచ్చును చందమామను చూచి వద్దామా, సదానందా. చందమామను చూచి వద్దామా. కర్ణాటకలో మేలుకోట కైవారం. కైవార తాతయ్య మహాయోగి. ఆయన ఇష్టదైవం అక్కడ కొలువై ఉన్న అమరనారాయణ స్వామి. కర్ణాటకలో కైవార తాతయ్య అంటే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి భవిష్యత్తు చెప్పిన కాలజ్ఞాని. అమరనారాయణ స్వామిని ఉద్దేశిస్తూ తాతయ్య ఏకకాలంలో సంస్కృతం, తెలుగు, కన్నడలో కీర్తనలు రచించి గానం చేసిన వాగ్గేయకారుడు. ఈయన దాదాపు 300 సంవత్సరాల కిందట పుట్టినవాడు. తాతయ్య అన్న పేర్లు ఆయన ముసలి వయసులో స్థిరపడి ఉండొచ్చు. 110 ఏళ్ళు బతికిన యోగి. చివరి వరకు తత్వాలు అల్లుతూ పాడుతూ లోకాన్ని మేల్కొల్పినవాడు. ఆయన సమాధి పొందిన తరువాత తాతయ్య పేరు స్థిరపడినట్లుంది. ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. దాంతో వ్యవహార నామాలు, గౌణనామాలు ఎక్కువైనట్లున్నాయి. ఆయన రచనలు ఎక్కువగా వెలుగులోకి రాక కాలగర్భంలో కలిసిపోయినట్లు సంగీతజ్ఞులు బాధపడుతూ ఉంటారు. 3 భాషల్లో సమాన ప్రజ్ఞతో కావ్యాలు, కీర్తనలు, తత్వాలు రాసి లోకం మెప్పు పొందడం చిన్న విషయం కాదు. కర్ణాటక వాడని మనం, మనవాడని కర్ణాటక వారు ఇద్దరూ ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదేమో అని వాగ్గేయకారుల మీద పరిశోధనలు చేసిన వారు అంటుంటారు. తెలుగువారు పట్టించుకోని మాట నిజమే కావచ్చు, కానీ కర్ణాటకలో ఆయన కాలజ్ఞాన విషయాలకు, తత్వాలకు తగిన ప్రచారం, గుర్తింపు ఉన్నట్లే ఉంది. ఒకప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కైవార తాతయ్య కీర్తనలను అధ్యయనం చేసి విస్తృతంగా కచేరీల్లో గానం చేసి ప్రచారం చేశారు. ఇప్పుడు స్వాతి తిరునాళ్ రాజవంశం వాడైన ప్రిన్స్ రామవర్మ ఆ పని చేస్తున్నారు. తత్వం కాబట్టి ఇందులో ప్రతీకలు ఎక్కువగా ఉంటాయి. చెప్పే మాటల వాచ్యార్థం అంటే లిటరల్ మీనింగ్ కాకుండా ఉద్దేశించిన అంటే లక్ష్యార్థాన్ని వెతికి పట్టుకోవాలి. సదానంద అంటే మనసా లాంటి పిలుపు. సదా ఆనందంగా ఉండేవాడిని లేదా సాధనలో ఉన్నవాడిని ఉద్దేశించిన సంబోధన. పద, చందమామను చూసి వద్దాం. మనలో తామస గుణాలన్నింటినీ తరిమేసి తారపథంలో తెల్లవారేదాకా ఒళ్ళు మరిచి ఉందాం. ఇది యోగ విద్యకు సంబంధించిన సంకేతం. కుండలిని శక్తిని తట్టి లేపి ఒక్కో నాడి దాటుతూ పైకి ఎలా వెళ్లాలో చెప్పే మాట. పంచబాణుడు అంటే మన్మధుడు. కుంజరమ్ములు అంటే మదించిన ఏనుగులు. మన్మధుడిని పారదోలాలి, ఐరావతంలా మదించిన అహంకారాదులను జయించాలి. మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ కట్టి అంటే ఒంటికాలి తపస్సు, కఠోరమైన దీక్ష. 1 కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మోహం, 5 మదం, 6 మాత్సర్యం. 6 శత్రువులు ఇవి. వీళ్ళ జోలికి వెళ్లకుండా
ఇంద్రియాలకు లొంగిపోకుండా మేలుకోట అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఆయన ఊరి పేరు అనుకోవచ్చు, రెండోది సాధకుడు చేరుకోవాల్సిన భద్రమైన చోటు, భద్రమైన కోట, అక్కడికి చేరాలి. నానా వేదాలు పురాణాలు శాస్త్రాలు చదివి తల బరువెక్కడమే కానీ ఇట్టే గుట్టు విప్పి చెప్పే గురుడు దొరికితే పరమార్థం తెలియడం చిటికెలో పని. కానీ అదంత సులభం కాదని ధ్వని. అమరనారాయణ స్వామి అనుజ్ఞ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనలోనే చందమామను చూడవచ్చు. అంటే సాధనకు సిద్ధి దశ అది. చందమామను చూసి వద్దామా నాయన సదానంద అని మొదలుపెట్టి 4 లక్షల కిలోమీటర్ల ప్రయాణం ఎందుకు, యోగ మార్గంలో వెళితే నీలోనే చందమామను పట్టుకోవచ్చు అని ముగించాడు తాతయ్య. చివర ఆ మాటకు ఒక డిస్క్లైమర్ పెట్టాడు తాతయ్య. ఆదిగురుని బోధ చేత అన్నది ఆ షరతు. చందమామను చూడ్డానికి వెళ్ళడం అంటే మనసును ఒడిదుడుకులు లేని నిలకడైన ఆనంద స్థితికి తీసుకెళ్లడం. తలచినప్పుడే తనువులోనే చందమామను చూడ్డమంటే మనస్సుతో మనలో మనమే చందమామను సృష్టించుకోవడం, లేదా ఆ అనుభూతిని మానసికంగా అనుభవంలోకి తెచ్చుకోవడం. యోగ సాధనలో ఒక్కొక్క మెట్టును ఒక్కో చరణంలో ఎలా బంధించాడిన. అసలు చందమామను ఎందుకు చూసి రావాలి అన్నవి ఇంకా లోతుగా చర్చించాల్సిన విషయాలు. ఇక్కడ అనవసరం. మనలోనే చందమామను ఎందుకు పట్టుకోమన్నాడు అన్న విషయానికే పరిమితమవుదాం. చందమామను చూసి వద్దామా సదానంద అన్నది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. కానీ నేడు నాసా పంపిన ఆర్టెమిస్ 2 నౌక ఆ మాటను నిజం చేసింది. మనం టెక్నాలజీ గుండె చప్పుడును విందాం, యోగుల అంతర్మథనాన్ని అర్థం చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. ఇది భూమిని దాటి మనల్ని మనం కలుసుకునే ప్రయాణం. 1972 డిసెంబర్ అపోలో 17 మిషన్ చంద్రుడిపై నుండి తిరిగి వచ్చిన తరువాత మనిషి మళ్ళీ ఆ మట్టి మీద అడుగు వేయలేదు. 1/2 శతాబ్ద కాలం పాటు జాబిలి మనకు కేవలం ఆకాశంలో మెరిసే బింబంగానే మిగిలిపోయింది. కానీ ఏప్రిల్ 1 ఈ సంవత్సరం ఆ నిరీక్షణకు తెరపడింది. కెనడీ స్పేస్ సెంటర్ నుండి SLS రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసినప్పుడు అది కేవలం ఇంధనం మండడం ఒక్కటే కాదు, మానవాళి కలలు కూడా ఉత్తేజితమవ్వడం. రీడ్ వైస్ మ్యాన్ నేతృత్వంలో 4 వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్లో కూర్చుని ఉన్నప్పుడు వారి కళ్లల్లో కనిపించిన ఉత్కంఠ ఏంటో తెలుసా? భూమి గొలుసులను తెంచుకుని పోవాలనే తపన. భూమి మనల్ని అంత సులభంగా వదిలిపెట్టదు. గంటకు దాదాపు 40,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఆ క్షణంలో వ్యోమగాముల దేహం మీద పడే ఒత్తిడి యోగ సాధనలో ప్రాణాయామం చేసేటప్పుడు కలిగే తీవ్రతకు ఏమాత్రం తక్కువ కాదు. ఇక్కడ ఒక సాంకేతిక రహస్యం ఉంది. దాని పేరే TLI, ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్. భూమి చుట్టూ తిరుగుతున్న ఒక నౌక చంద్రుడి వైపు దూసుకుపోవాలంటే ఒక భారీ తోపు కావాలి. 5 నిమిషాల 50 సెకండ్ల పాటు రాకెట్ ఇంజన్లు గర్జిస్తాయి. ఆ సమయంలో 1 సెకను తేడా వచ్చినా నౌక దారి తప్పి అనంత విశ్వంలో కలిసిపోతుంది. కానీ ఈ సైన్స్కు సమాంతరంగా మన దగ్గర ఒక తత్వం ఉంది. కైవార తాతయ్య చెప్పినట్లు మన లోపల ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి వెన్నెముక అనే ఒంటి స్తంభం ద్వారా సహస్రార చక్రాన్ని చేరుకోవడానికి కూడా అటువంటి ప్రాణశక్తి తోపు అంటే పుష్ అవసరం. శాస్త్రవేత్తలు ఇంధనాన్ని వాడితే యోగులు శ్వాసను వాడారు. నౌక భూమి కక్షను దాటిన తరువాత వ్యోమగాములకు కనిపించే దృశ్యం వర్ణనాతీతం. దీన్నే ఓవర్వ్యూ ఎఫెక్ట్ అంటారు. అక్కడి నుండి చూస్తే సరిహద్దులు లేవు, దేశాల గొడవలు లేవు. ఆ మహాశూన్యంలో భూమి ఒక చిన్న నీలిరంగు చుక్కలా కనిపిస్తుంది. వ్యోమగామి క్రిస్టినా కోచ్ తన డైరీలో రాసుకున్నట్లు అక్కడ అహంకారానికి తావులేదు, కేవలం వినయం మాత్రమే మిగులుతుంది. సరిగ్గా కైవార తాతయ్య తన తత్వంలో చెప్పిన సదానంద స్థితి ఇదే. బయటి ప్రపంచం మొత్తం మాయా అని, అంతా పరమాత్మలోనే ఉందని యోగులు ఊరికే అనలేదు. అనంతమైన దూరం నుండి చూస్తేనే మన ఉనికి ఎంత అల్పమో అర్థమవుతుంది. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రతి వ్యోమగామి పంచుకునే ఒక వింతైన అనుభవం ఉంది. అక్కడ శబ్దం లేదు, గాలి లేదు, కానీ ఒక అద్భుతమైన ఉనికి మాత్రం ఉంటుంది. దీన్నే యోగశాస్త్రంలో మహాశూన్యం అంటారు. నాసా వ్యోమగాములు ఆ నిశ్శబ్దంలో ఉన్నప్పుడు వారి మెదడులోని తరంగాలు, బ్రెయిన్ వేవ్స్, ధ్యాన స్థితిలో ఉన్న యోగి తరంగాల్లాగే మారతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మనం భూమి మీద ఉన్నప్పుడు మన అస్తిత్వం కేవలం మన ఇల్లు, మన ఉద్యోగం, మన ఆస్తుల చుట్టూ తిరుగుతుంది. కానీ
ఆ చంద్రుడి కక్షలో అనంతమైన నల్లని అంతరిక్షం మధ్యలో ఉన్నప్పుడు నేనెవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. సరిగ్గా ఇదే ప్రశ్నను కైవార తాతయ్య బ్రహ్మజ్ఞాన తత్వంలో అడిగారు. రాకెట్ వెళ్ళలేని చోటుకు మన మనస్సు వెళ్ళగలదని, ఈ అనంత విశ్వం మనలోపలే దాగి ఉందని ఆయన నిరూపించారు. అంటే ఓరియన్ నౌక ప్రయాణించిన లక్షల కిలోమీటర్లు నిజానికి మన లోపల ఉన్న అనంతాన్ని చేరుకోవడానికి చేసే ఒక ప్రయాణం మాత్రమే. ప్రయాణంలో 6వ రోజు ఓరియన్ నౌక చంద్రుడి వెనుక భాగానికి చేరుకుంది. దీన్నే ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్ అంటారు. ఇక్కడ భూమితో రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. సంపూర్ణ నిశ్శబ్దం. అక్కడ వ్యోమగాములు ఒక అద్భుతాన్ని చూశారు. రింగ్ ఆఫ్ ఫైర్. సూర్యుడికి భూమి అడ్డంగా వచ్చినప్పుడు ఆకాశంలో ఒక ఎర్రటి వలయం కనిపిస్తుంది. ఆ సమయంలో ఆ నలుగురు వ్యోమగాములకు కలిగిన అనుభూతి ఏమిటి? మనం మన జీవితంలో కూడా ఇలాంటి చీకటి దశలను దాటుతుంటాం. ఆ చీకటిలోనే అసలైన వెలుగు కనిపిస్తుందని ఆధ్యాత్మికత చెబుతుంది. బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయినప్పుడే మనతో మనకు సంబంధం ఏర్పడుతుంది. 10 రోజుల సుదీర్ఘ యాత్ర తరువాత ఏప్రిల్ 11న ఓరియన్ భూమికి తిరిగొచ్చింది. గంటకు 39,000 కిలోమీటర్ల వేగంతో వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు నౌక 2700 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. అది ఒక అగ్ని గోళంలా మారి సముద్రంలోకి దూకింది. ఈ మిషన్ విజయవంతం కావడంలో మన భారతీయ రక్తం కూడా ఉంది. నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ అమిత్ క్షత్రియ చేసిన ప్రణాళికలే ఈ విజయాన్ని సుసాధ్యం చేశాయి. వ్యోమగాములు రీడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమే హౌసన్స్ తిరిగి భూమి మీదికి అడుగుపెట్టినప్పుడు అది కేవలం నాసా విజయం కాదు, మానవ సంకల్పానికి నిదర్శనం. ఆర్టెమిస్ 2 విజయం కేవలం ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త యుగానికి నాంది. నాసా ఇప్పుడు చంద్రుడిని ఒక లాంచ్ ప్యాడ్గా మార్చాలని చూస్తోంది. అంటే చంద్రుడి మీద ఆవాసాలు నిర్మించి అక్కడి నుండి అంగారక గ్రహం మార్స్ వైపు మానవ యాత్రలు చేపట్టబోతున్నారు. దీనికి అమిత్ క్షత్రియ లాంటి మేధావులు ఇప్పటికే పునాదులు వేశారు. కానీ ఇక్కడ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనం ఏ గ్రహానికి వెళ్ళినా మన వెంట మన సంస్కృతిని, మన జ్ఞానాన్ని కూడా తీసుకువెళ్తున్నాం. ప్రాచీన భారతదేశంలో ధ్రువ నక్షత్రాన్ని చూసి దిశలను మార్చుకున్న నావికుల నుండి నేడు నక్షత్రాల మధ్య ప్రయాణిస్తున్న వ్యోమగాముల దాకా మన అన్వేషణ ఆగలేదు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు మనం మన కలల రెక్కల మీద చంద్రుడిని చేరుకున్నాం. కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోలేదు. 2028లో మానవుడు చంద్రుడిపై శాశ్వత ఆవాసాన్ని నిర్మించుకోబోతున్నాడు. అయితే మనం ఎన్ని గ్రహాలు తిరిగినా అంతిమంగా మనం వెతకాల్సింది మన లోపల ఉన్న శాంతిని. సైన్స్ మనకు కొత్త లోకాలను చూపిస్తే మన ఆధ్యాత్మికత ఆ లోకాల్లో కూడా మనం ఎలా మనిషిగా జీవించాలో నేర్పుతుంది. కైవార తాతయ్య 300 ఏళ్ల క్రితం వేసిన ఆ ప్రశ్న, చందమామను చూసి వద్దామా సదానంద అన్నది నేటికి మనందరి అంతరంగాల్లో మారుమోగుతూనే ఉండాలి. సైన్స్ మనకు మార్గాన్ని చూపిస్తే తత్వం మనకు లక్ష్యాన్ని చూపిస్తుంది. ఈ రెండింటి కలయికే మన భవిష్యత్తు. ఈ ప్రయాణంలో చంద్రుడు ఒక మజిలీ మాత్రమే, మన గమ్యం అనంతం. ముగించే ముందు ఒక చిన్న మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.